ప్రార్థన చేయి 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 అని వెంట ఉండి తరవడం కాదు, ప్రార్థన విలువలు చెప్తా, వాళ్ళే కనెక్ట్ అవుతారు. అప్పుడు ఏం జరిగిద్దంటే నేను ఉన్నా లేకపోయినా నా బిడ్డలు దేవుణ్ణి అనుకుంటారు కనుక భద్రంగా ఉంటారు. ఎవరిని అనుకుంటారు నా బిడ్డలు? నన్ను అనుకుంటే అవుట్, నేను పోతే వాళ్ళు అవుట్. అందుకని నేను ఉన్నప్పుడు నా బిడ్డల్ని దేవుని మీద ఆనుకునేటట్టు నేర్పాను అనుకో, ఇక ఎన్ని బాధలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, మరణమైనా సరే వాళ్ళంతటా వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు కనుక భద్రంగా ఉంటారు. ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో వీక్షించే వాళ్ళైనా అందరికీ చెప్తున్నాను నేను. ఒకవేళ నేను మీతో అందుబాటులోకి వచ్చి మాట్లాడితే దైవ సేవ కొరకు మిమ్మల్ని పురికొల్పడానికే మీకు అందుబాటులోకి వస్తా. సీనియర్స్ జోలికి వచ్చేటప్పుడు, సీనియర్స్ జోలికి వచ్చానంటే దేవుని పని కొరకు మిమ్మల్ని రేపడానికే వస్తా. నాకు అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి. ఈ మధ్య కొత్త నొప్పులు స్టార్ట్ అయినాయి, కొత్త అప్పులు స్టార్ట్. ఇవన్నీ నాకు నువ్వు చెప్తావు, ఏకరువు పెడతావని నేను ఎదురు చూడను. ఎందుకంటే నువ్వు ఎదిగిన వ్యక్తివి. అవన్నీ ఎందుకు వచ్చినాయో, ఎప్పుడు వెళ్ళిపోతాయో నీకు తెలుసు, ఎవరు రప్పించారో నీకు తెలుసు, ఎందుకు వచ్చినాయో నీకు తెలుసు, అడ్రస్ లేకుండా ఎలా పోతాయో కూడా నీకు తెలుసు. అవన్నీ తీసేస్తాడు దేవుడు. కాబట్టి దేనికోసం సిద్ధపడి అందుబాటులోకి రావాలి? సేవ అన్న దగ్గరికి వెళ్తే, అన్నా ఇదిగో ఇన్ని ఆత్మల రక్షణలో నడిపించాను, ఇదిగో ఇన్ని ప్రాంతాలు దర్శించాను, ఇంతమంది, నేను దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నాను, ఇదిగో ప్రార్థనా సేవలో ఉంటున్నాను, సువార్త సేవలో ఉంటున్నాను, సంఘ సేవలో ఉంటున్నాను, పరిచర్యలో ఉంటున్నాను, పరిచారకురాలిగా ఉన్నాను, పరిచారకుడు. మంచిది బిడ్డ, సంతోషం. ఈ ఆనందమే నా చెవులు వినపడాలా. ఇంతకీ నా సోప ఏమైనా అర్థమైందా మీకు? నేను చెప్పేది ఏందన్నా, ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. క్రొత్త వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పటికి పాపం వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి తెలియదు. అసలు మీకు ఇంకా తెలివి ఉంటే వాళ్ళని బలపరచవచ్చు మీరు, అది ఒక సేవే. పక్క వారిని పలకరించారు, కనీసం వచ్చారు, ఇంతసేపు అయింది కూర్చొని, పక్కన వాళ్ళ ముఖాలు చూశారు, చూడండి, సరిగ్గా చూడండి, పాపం ఫేస్ చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి, వాళ్ళ చేతులు కలపండి, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి, అసలు పలకరించండి ముఖాలు. ప్రభు ఏం చెప్పాడు? మీరే వారికి బోధించండి, మీరే వారికి ఆహారం పెట్టండి, మీరే దయ్యాలు ఎళ్ళగొట్టండి. నా వెనక వచ్చేవారు, నా యందు విశ్వాసం ఉంచేవారు గొప్ప కార్యాలు నేను చేసే వాటికంటే గొప్పవి చేస్తారన్నాడు నా యేసయ్య. నా ఆత్మీయ బిడ్డలు, సేవకులు, విశ్వాసాలు అందరి నుంచి నేను ఎదురు చూసేదే, నన్ను మించి నా యేసయ్యతో కనెక్ట్ అవ్వాలి, నన్ను మించి సేవ చేయాలి, నన్ను మించి సువార్త చేయాలి, నన్ను మించి దేవుని మహిమపరచాలి. న్యాయమేనా నా కోరికలు? న్యాయమేనేనా? మరి భయపడతారా? అప్పుల గురించి దిగులు పడతారా? రోగాల గురించి ఉంటాయా, పోతాయా? మరి ఏదైనా సరే యేసు రక్తంలో కడగబడ్డ నీ ముందు నిలవదు, తొలగిపోతుంది.